మే 23వ తారీఖు లక్ష్మీనారాయణుడు నట్టింట్లోకి నడుచుకుంటూ వచ్చినట్టే. శుక్రవారంతో వైశాఖ మాసంలో ఏకాదశి వస్తే వదిలిపెట్టుకుంటామా? అంతామాయకులమా మనము? లక్ష్మీ అష్టకం 9 సార్లు పారాయణ చేయాలి. కనకధార స్తోత్రం 3 సార్లు పారాయణ చేయాలి. కనీసం మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః మంత్రజపం 108 సార్లు చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి. తులసిమాల కైంకర్యం చేయాలి స్వామివారికి. అక్కడే కూర్చొని వెంకటేశ్వర వజ్రకవచం పారాయణ చేయాలి. అద్భుతాలు జరుగుతాయి. ధనయోగం పడుతుంది. మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు పోతాయి. తప్పనిసరిగా చేయండి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం